వెల్కమ్ టు 5-8-5. తెలంగాణ రాజకీయాల్లో నీటి మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 18న జీఆర్ఎంబీ మీటింగ్కు సన్నాహాలు జరుగుతోన్న వేళ గోదావరి జలాలపై గొడవ అంతకంతకు ముదురుతూనే ఉంది. లేటెస్ట్గా జీఆర్ఎంబీ మీటింగ్పై బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం మరింత చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు అదే రోజున జల సౌధ ముట్టడికి పిలుపునివ్వడం పొలిటికల్గా హీట్ను పెంచేసింది. తెలంగాణకు అన్యాయం చేసేలా జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండా ఉందని మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోన్న బీఆర్ఎస్ ఆ సమావేశాన్ని బాయ్కాట్ చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు రోషం పౌరుషం ఉంటే రాష్ట్రానికి అన్యాయం చేసే జీఆర్ఎంబీ మీటింగ్ను బాయ్కాట్ చేయాలంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీకు రేషం ఉంటే పౌరుషం ఉంటే ఆ మీటింగ్ బాయ్కాట్ చేయండి, అది తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసలు బీజేపీకి సిగ్గుంటే మీరిచ్చిన అనుమతులు మీరు రద్దు చేయాలని చెప్పి మీ పార్ట్నర్ ఎవరైతే అడుగుతున్నారో వారిని ప్రశ్నించండి. ఎందుకు రద్దు చేయాలి? అసలు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే జీఆర్ఎంబీ రద్దు చేయాలని చెప్పి ఎజెండాలో పెడుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడడానికి బీజేపీ వాళ్ళకి మరి ఏ రకంగా మనసు వస్తుందో, ఏ రకంగా నోరొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు వాడుకుందామని చెప్పారు. కానీ మా కడుపు కొట్టి మా ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తామంటే మేము ఊరుకోం. మీరు పోలవరం కట్టుకుంటే మేమేం అనలేదే, మీరు పట్టిసీమ నీళ్లు లిఫ్ట్ చేసుకుంటుంటే మేమేం అనలేదే. ఇవాళ మేమేమంటున్నాం, మాకు వచ్చిన అనుమతులను చెడగొట్టకండి అంటున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం మా చేతుల్లో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం జుట్టు మా చేతుల్లో ఉంది కదా, నేను ఆడిచ్చినట్టు ఆడే చెంచాగాడు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నా చెంచాగాడు అనుకుంటే తెలంగాణ రైతుల తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గోదావరి జలాల విషయంలో బీజేపీ కాంగ్రెస్లు కలిసి నాటకాలు ఆడుతున్నాయని అన్నారు కేటీఆర్. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ నీటి హక్కుల కోసం ఎంత దాకా అయినా పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు. జల సౌధలో జరిగే జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండా మార్చకుంటే జల సౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు. అయితే గోదావరి జలాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ అన్న కాంగ్రెస్ జీఆర్ఎంబీ మీటింగ్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అసలు ఈ నెల 18న జీఆర్ఎంబీ మీటింగ్ ఉంటుందా లేదా అనే సందిగ్ధత ఏర్పడింది. ఇప్పుడు బీఆర్ఎస్ జల సౌధ ముట్టడికి పిలుపునివ్వడంతో జీఆర్ఎంబీ ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చాలా రోజులుగా కోల్డ్ స్టోరేజ్లో ఉన్న జీఆర్ఎంబీని హీటెడ్గా బయటకు తీసుకొచ్చినట్టున్నారు. బీఆర్ఎస్ చాలా అగ్రెసివ్గా ఈ జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాపై బిహేవ్ చేస్తోంది. సో దీనికి కౌంటర్గా కాంగ్రెస్ ఏం చేస్తోంది? కాంగ్రెస్ కంటే దీనిపైన ఈరోజు బీజేపీనే ఎక్కువ స్పందించింది. ఎంపీ రఘునందన్ రావు దీనిపైన తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ పక్షపాతి అనే విధంగా తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు జీఆర్ఎంబీ అంశాన్ని వాడుతున్నారు, గోదావరి అంశాన్ని వాడుతున్నారంటూ రఘునందన్ రావు చెప్పారు. అసలు ఎజెండానే ఇప్పటివరకు బయటకు రాలేదు, ఎజెండా ఏంటో తెలియదు. లేని ఎజెండాను పట్టుకొని జీఆర్ఎంబీలో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక 7 ప్రాజెక్టులను ముందు పెట్టి రాజకీయం చేస్తుంది. 7 ప్రాజెక్టులపైన చర్చ జరుగుతుంది. ఆ ఎజెండాలో 2 ముఖ్యమంత్రులు పాల్గొంటారు, మంత్రులు పాల్గొంటారు. తెలంగాణకు సంబంధించినటువంటి కడెం నుంచి మొదలు పెడితే సీతారామ వరకు కడెం ప్రాజెక్టు నుంచి ఉన్నటువంటి 7 ప్రాజెక్టులపైన, దాంట్లో కాళేశ్వరం కూడా ఉంది, ఈ 7 ప్రాజెక్టులపైన చర్చించి నీటి కేటాయింపులను తగ్గించడమో లేకపోతే ఆ ఉన్న ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయడమో వీటి అన్నిటిపైన చర్చిస్తారంటూ బీఆర్ఎస్ ముందుగానే ఊహించి ఒక రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. బీజేపీని ఏపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నట్టు రఘునందన్ రావు తీవ్రంగా విమర్శించారు. ఒకవేళ అదే జరిగితే ప్రజలు బుద్ధి చెప్తారంటూ చెప్తారు. కానీ బీఆర్ఎస్ మాత్రం చాలా గట్టిగా చెప్తుంది, ఎజెండా ఆల్రెడీ లీక్ అయిపోయింది, సర్క్యులర్ జారీ అయిపోయింది, తెలంగాణ ప్రభుత్వానికి సర్క్యులర్ అందింది. దాంట్లో 7 ప్రాజెక్టులకు సంబంధించి కడెం ప్రాజెక్టు ఉంది, సీతారామ ప్రాజెక్టు ఉంది, హనుమంతరెడ్డి ప్రాజెక్టు ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. వీటన్నిటికీ సంబంధించినటువంటి చర్చ జరగాలి, అనుమతులపైన రివ్యూ చేయాలంటూ ఆ ఎజెండాలో చాలా క్లియర్గా ఉంది. ఆ రఘునందన్ రావు దాన్ని తెలుసుకోకపోకుండా, దాన్ని చదువుకోకుండా కావాలని మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ చెప్తుంది. అదే చర్చ జరిగితే గనక అదే రోజు ఈ నెల 18న జలసౌధలో జీఆర్ఎంబీ సమావేశం జరగనుంది. అదే రోజు జీఆర్ఎంబీని ముట్టడిస్తాం, జలసౌధను ముట్టడిస్తాం. ఈ జీఆర్ఎంబీని అడ్డు పెట్టుకొని ఏపీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి నీటి వాటాల్ని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఆ వాటాల్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి కాంగ్రెస్ సహకరిస్తుంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలిసి తెలంగాణ నీటిని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఇక ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు పెద్దగా స్పందన లేదు. ప్రభుత్వం మాత్రం యాజ్ టీజ్గా జీఆర్ఎంబీ పిలిచినటువంటి మీటింగ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, అక్కడ తన వాదన వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంతకుముందే లేఖలు కూడా ప్రభుత్వం తరఫున రాశారు. జీఆర్ఎంబీలో కేవలం
ఆన్గోయింగ్ ప్రాజెక్టుల గురించో లేకపోతే కట్టబోయేటువంటి ప్రాజెక్టుల గురించి మాత్రమే చర్చించాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా లేఖ రాసింది. ఒకవేళ ఎజెండా అదే ఫిక్స్ అయి ఉంటే, ఇటు బీఆర్ఎస్ చెప్తున్నట్లుగా ఎజెండాలో 7 ప్రాజెక్టులు ఉంటే, లేకపోతే 7 ప్రాజెక్టులు లేవని చెప్తున్నట్టుగా బీజేపీ చెప్తుంది, ఎజెండానే బయటికి రాలేదని బీజేపీ చెప్తుంది. ఏంటనేది ప్రభుత్వానికి అందిన సర్క్యులర్లో ఉంది కాబట్టి ప్రభుత్వానికి అసలు విషయం తెలుసు. ఒకవేళ ఆ ఎజెండాలో ఏముంది, తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఎజెండా క్రియేట్ అయిపోయిందా, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో, ప్రాజెక్టుల అనుమతి విషయంలో రివ్యూ జరగాలని ఎజెండాలో ఉందా ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఆ మేరకు నిర్ణయం తీసుకుంటుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం చాలా సీరియస్గానే చెప్తుంది. 18వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఎజెండా ఏదైనప్పటికీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశానికి అటెండ్ అయితే కనుక ఖచ్చితంగా ముట్టడిస్తాం, ఎవరిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాం, జీఆర్ఎంబీ సమావేశాన్ని అడ్డుకుంటాం, జల సౌదాన్ని మొత్తం ముట్టడిస్తామంటూ ఇప్పటికే బీఆర్ఎస్ హెచ్చరించింది. బీఆర్ఎస్ కూడా అందుకు సీరియస్గా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఏ మూవ్ తీసుకుంటుంది, దానికి అటెండ్ అవుతుందా, అటెండ్ అవ్వదా, లేకపోతే బీజేపీ చెప్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదు. ఇంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే బీజేపీ ప్రభుత్వం. ఇంతకుముందు కడెం ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ కానీ, సిద్ధరామ ప్రాజెక్టు త్వరగా పూర్తవడానికి కానీ ఇన్ని అనుమతులు ఇచ్చింది కూడా ఇదే బీజేపీ ప్రభుత్వం. ఏ రాష్ట్రానికి అన్యాయం చేయదు కాబట్టి జీఆర్ఎంబీ సమావేశం చాలా న్యూట్రల్గా జరుగుతుందంటూ బీజేపీ చెప్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, నిజంగానే బీఆర్ఎస్ ముట్టడిస్తుంది అనేది 18వ తారీఖు తేలనుంది. రైట్ రాకేష్.